వైఎస్ఆర్ పార్టీలో ధర్మవరం మాజీ శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు చాలా డిఫరెంట్ అండి. ఆయన భలే నాయకుడండి. ఆయన యాక్టివిటీస్ నాకు చాలా నచ్చుతాయి. మంచి ప్రజాసేవ, హార్డ్ వర్కర్. ఆ రోజుల్లో వైఎస్ఆర్సిపి శాసనసభ్యులు కావచ్చు, మంత్రుల్లో కావచ్చు, పెద్ద నాయకుల్లో ఎవరిలో అయినా పోల్చుకుంటే కేతిరెడ్డి ఈజ్ నెంబర్ 1. వేకువజామునే జనంలోకి వెళ్ళి గుడ్ మార్నింగ్ ధర్మవరం అని చెప్పేసి ప్రతి ఇంటికి వెళ్ళి మీకు వస్తుంది, మీకు ఏం చేస్తున్నారు, సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా, మీ ఊరు సమస్య ఏంటి, మీ వార్డు సమస్య ఏంటి అడిగే ఏకైక నాయకుడు, దమ్మున్న నాయకుడు వైఎస్ఆర్సీపీలో ఎవరంటే కేతిరెడ్డి గారు ఒకరే. మంచి సర్వీస్ చేశాడు అతను. అంత సర్వీస్ చేశాడు కాబట్టి మొన్న ఎలక్షన్లో ఒక్కొక్కళ్ళు 50,000 పైచిలకు మెజార్టీతో ఓడిపోతే ఇతను గట్టి ఫైట్ ఇచ్చి కేవలం 3,000 ఓట్ల తేడాతోటి ఓడిపోయాడు. అంటే ప్రజల్లో ఇతనికి అంత పట్టు ఉంది. అయితే ఇతను కేవలం ప్రజాసేవ ఒకటే కాదు, మాట్లాడే తీరు కూడా డైరెక్ట్గా మాట్లాడతాడు. డొంక తిరుగుగా మాట్లాడాడు. డైరెక్ట్గా చెప్తాడు. ఏదైనా అడిగినా డైరెక్ట్గా అడుగుతాడు. అవతలోడు ఎంత పెద్దోడైనా సరే డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తాడు. ఇప్పుడు మొన్న వైఎస్ఆర్సీపీ ఓడిపోయిన తర్వాత ఆ ఓటమి గల కారణాలు అందరూ రకరకాలుగా చెప్పారు. ఒకడేమో మిథున్ రెడ్డి మీద పెట్టాడు, ఒకళ్ళేమో విజయసాయి రెడ్డి మీద పెట్టాడు, ఒకళ్ళేమో సజ్జల రామకృష్ణారెడ్డి మీద పెట్టాడు. ఇలా రకరకాలుగా పెట్టారు. ఎవరో కూడా జగన్ని డైరెక్ట్గా అన్నాకే ధైర్యం చాలలేదు. మనసులో ఉంది మా ఓటమి కారణం జగన్ అని చెప్పేసి ఉంది ప్రతి ఒక్కటి, కానీ ఎవరు చెప్పలేకపోయారు. కేతిరెడ్డి గారు చెప్పారు. ఈ పవన్ కళ్యాణ్ అత్తమాను పెళ్లిళ్ళ కోసం ప్రస్తావన తెచ్చి లేని ఉన్నట్టు భూతద్దులో చూపించి అతను తిట్టడం వల్ల మేము ఓడిపోయామని చెప్పేసి చాలా ఓపెన్గా చెప్పారు. తను తిట్టిన నాటి నుంచే మా పతనం స్టార్ట్ అయింది. తర్వాత వీళ్ళ కూటమి కలిశారు, వాళ్ళ బలం బాగా పెరిగింది, మేము వీక్ అయిపోయాం, అందుకే మేము ఓడిపోయాం అని చెప్పి డైరెక్ట్గా అన్నాడు. పవన్ కళ్యాణ్ని కెలుక్కోకుండా ఉంటే ఇంత సమస్య రాకపోతుందని కూడా చాలా ఓపెన్గా చెప్పారు. అది అయిపోయింది. అప్పట్లో అలా చెప్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏమన్నారంటే ఇతను జనసేనకి వెళ్ళిపోతున్నాడు, పవన్ కళ్యాణ్తో ఇతను మంచి స్నేహం ఉంది, ముందు నుంచి ఉంది, అందుకే ఇలాగ అన్నాడని చెప్పేసి వాళ్ళు పెట్టారు. ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్న పోయే కాలం ఇది. ఎవడన్నా విలేకరు వాళ్ళ మీద వాస్తవాలు రాస్తే వాళ్ళ మీద కేసు పెడతారు. సోషల్ మీడియాలో వాస్తవాలు చెప్పి ఏదైనా వీడియో చేస్తే వాడి మీద పట్టుకెళ్ళి కేసు పెట్టేస్తారు. వాళ్ళ దగ్గర నిజాలు చెప్పకూడదు, డప్పు కొట్టాలి. ఆహా ఓహో అంత కాదు ఇంత కాదంటే నమ్ముతారు. ఎక్కడ లేని పదవిలో ఇచ్చేస్తారండి. అలా చేయబట్టే 11 సీట్లు పోయారు నిజాలు నంబర్ బట్టి. నన్ను ఈ మధ్యన ఒక వీడియో చేశాను. ఒక డీజీపీ అట ఎలక్షన్ 6 నెలలు ఉందనగా చెప్పాడట, మీకు రాష్ట్రంలో చాలా తక్కువ సీట్లు వస్తాయని చెప్పేసి. అతను పట్టించుకోలేదు సరికదా, అతను రకరకాలుగా వేధించారట, ఎలాగంటావా నువ్వు అని చెప్పేసి. తర్వాత చెప్పాడు అతను బయటకు వచ్చి. ఇలాగా చూసుకుంటే వీళ్ళు కేతిరెడ్డి మీద కూడా ఇటువంటి ప్రచారం చేశారు, జనసేన మనిషి పవన్ కళ్యాణ్ మనిషి అని చెప్పి. 2 రోజుల క్రితం ఆయన డైరెక్ట్గా జగన్ని టార్గెట్ చేస్తూ ఒక మాట అన్నాడండి. అతను చాలా మంచి మాట అన్నాడు. ఏమన్నాడంటే, జగన్ గారు మొన్న తల్లికి వందనం డబ్బులు ఏవి, ప్రభుత్వం వచ్చి 50 రోజులు అయిపోయింది, తల్లికి వందనం ఇంకా ఎందుకు ఇవ్వట్లేదు, మీరు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వట్లేదు, రోడ్స్ ఇంకా ఎందుకు వేయట్లేదు అని చెప్పేసి ప్రభుత్వం మీద విరుచుకుపడే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఇతను కౌంటర్ ఇచ్చే డైరెక్టర్ జగన్కి. ఏమన్నాడంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అప్పుడే కెలుక్కోకండి, ప్రభుత్వం వచ్చి 50 రోజులు అయ్యింది, ఈ 50 రోజుల్లో వాళ్ళు ఏదో చేసేస్తారని మనం అనుకోకూడదు, వాళ్ళకి సమయం మనం ఇవ్వాలి. నిజంగా అంతే, కనీసం 6 నెలలైనా సమయం ఇవ్వాలి. ఇప్పుడు మేము కూడా వీడియోలో అది ఇదే చెప్తున్నాం, మేము చూస్తాం, ఒక 6 నెలలు చూస్తాం. 6 నెలల తర్వాత వీళ్ళ అన్న సంక్షేమం చెయ్యకపోయినా, మేనిఫెస్టోలో పెట్టినట్టు ఏదో చెయ్యకపోయినా, ఎక్కడ అభివృద్ధి నోచుకోకపోయినా మేము కూడా నెగిటివ్గా మాట్లాడతాం. నెగిటివ్గా మాట్లాడటం అంటే జనం నెగిటివ్ వస్తుంది, నెగిటివ్ స్టార్ట్ అవుతుంది. జనంలో ఎప్పుడైతే నెగిటివ్ స్టార్ట్ అయిందో మీడియా కూడా నెగిటివ్ స్టార్ట్ చేస్తారు.
ప్రతిపక్షం వాళ్ళు కూడా నెగిటివ్ షాట్స్. అంతేగాని కంగారు పడిపోయి 50 రోజులకి ఏం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు, ఏం చేసేస్తారు? మీరంతా గుండు సున్నా చేసి వెళ్ళిపోయారు. ఉన్నదాన్ని తవ్వేసి ఇసుక కానించి సిమెంట్, అదేంటిది అక్రమ మద్యం కానించి రకరకాలు చేసుకుంటూ వెళ్ళిపోయారు మీరు. మైనింగ్ కానించి అన్నీ కూడాను మీరు చేసినటువంటి లోటుని 50 రోజుల్లో భర్తీ అయిపోతుందా? 50 రోజుల్లో పూడిపోతుందా? మీరు పెట్టిన పెద్ద కన్నం పెట్టి వెళ్ళిపోయారు. ఆ కన్నాన్ని 50 రోజులు పూర్తి చేస్తారు ఇటు చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా. లేదు కదా, అయినా పెన్షన్లు ఇచ్చాడు, ఓకే. ఇంకా రెండోది ఏం చేస్తాడో చూడాలి, ఒక 6 నెలలు సమయం ఇవ్వాలి. కేతిరెడ్డి గారు చెప్పినట్టు మీరు ఏమి ఇవ్వకుండా అప్పుడే చెప్పేయడంతో కేతిరెడ్డి గారు డైరెక్ట్గా అడిగారు. సో ఈ విషయంతో కేతిరెడ్డి గారిని మళ్ళీ ట్రోల్ చేస్తున్నారు. ఈసారి ఏమంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారి మనిషి, ఈయన టీడీపీలో గెలిపే ఆలోచన ఉంది. మొన్నేమో జగన్ ఈయన మనిషి అన్నారు, పవన్ కళ్యాణ్ మనిషి అన్నారు. ఇప్పుడేమో చంద్రబాబు నాయుడు గారి మనిషి. అంటే వీళ్ళు వాస్తవాలు చెప్పేవాడిని వీళ్ళు ఏం పట్టించుకోరు. వాస్తవాలు చెప్పేవాడి మీద ట్రోలు తిరిగి, వాస్తవాలు చెప్పేవాడి మీద తిరిగి నిందలేయటమే తప్పితే చెప్పిన దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని కనిపెడితే వీళ్ళు బాగుపడుతుంది. అది ఆ వాస్తవాన్ని గ్రహించట్లేదు. ఏది ఏమైనా కేతిరెడ్డి గారు సూపర్, బ్రహ్మాండంగా చెప్పాడు, బ్రహ్మాండంగా వీళ్ళ గురించి అన్నాడు, ఓకే. అయితే ఈ 50 రోజులు ఆగే అనే కార్యక్రమం ఎప్పుడైతే కేతిరెడ్డి గారు అన్నారో అతని మీద ట్రోల్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏవైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా కేతిరెడ్డి గారు సపోర్ట్ చేస్తూ ఉంటారు. కేతిరెడ్డి గారి మాటల్లో నిజాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది వైఎస్ఆర్ వాళ్ళు, ఒక వర్గం, అందరూ కాదు, అంటే అందరూ అంటే వీళ్ళు ఉన్నారు కదా, మిస్టర్ విజయసాయి, ఈ సకల పాపాల మంత్రి, వీళ్ళే సపోర్ట్ చేయరు. కానీ ఒక వర్గం ఉంది, ఒక నిజాలు అర్థం చేసుకునే వర్గం ఉంది. వాళ్ళైతే కేతిరెడ్డి సపోర్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా ప్రజలు కేతిరెడ్డికే సపోర్ట్ చేస్తూ ఉన్నారు. చూద్దాం. థ్యాంక్ యూ.